ఇందుపూరి అచ్యుత శంకర్ రెడ్డి పొట్టేపాలెం. నేను శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నరసింహకొండ. అందరికి నమస్కారం. రేపు జనవరి 5 మన ఎమ్మెల్యే మన బ్రిడ్జి పొట్టేపాలెం కలుచ మీద బ్రిడ్జి శంకుస్థాపన రేపు ఉదయం 9:30కి. ఈ బ్రిడ్జి ఒక 20 సంవత్సరాల కళ. చాలా మంది ప్రమాదాలకు ఇది. చాలా మంది జనాలు దీని మీద పడి కాలు చేతులు ఇరిగి సెల్ ఫోన్లు, ఎన్నో మంది ఈ బ్రిడ్జి మీద ఉద్యోగాలకి వెళ్ళేవాళ్ళు. నిత్యం ఈ రహదారి భయంకరంగా రద్దీగా ఉంటుంది. బుచ్చి, ఆత్మకూరు, సంగం, కడప, బద్వేలు, పలు ప్రాంతాలు, నెల్లూరు రూరల్ గ్రామాలైన గొలకందుకూరు, ఎల్లండి, కందమూరు, సౌత్మోపూరు, మునువుడి, దేవరపాలెం, కొలపడి, సంగం, ప్రతి ఒక్కరు ఈ రహదారి గుండా ప్రతి నిత్యం వెళ్తూ ఉంటారు. ప్రమాదాలకు నిలయంగా మారింది ఇది. మన కోటరెడ్డి సేదారెడ్డి అన్న గత ప్రభుత్వం నుంచి ఈ బ్రిడ్జి కోసం పోరాడి అలిసిపోయారు. పార్టీ మారేదానికి కూడా కారణాలు ఇది ఒక కారణం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈ కళ నిజమైనది. ఈ బ్రిడ్జి దానికి రావటం కోటారెడ్డి సేదారెడ్డి అన్న గారికి, గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. జనవరి 5న ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకుల ప్రముఖులు అందరూ విచ్చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి భోగి, సంక్రాంతి, ఉగాది అలాగో రేపు జనవరి 5 అతి ముఖ్యమైన పండగ రేపు. ఎందుకంటే ఈ ప్రమాదాలకి రేపు స్వస్తి పలుకుతున్నాం. రేపటి నుంచి రేపు శంకుస్థాపనతో ఈ బ్రిడ్జి మొదలవుతుంది. 8 నెలల్లో ఈ బ్రిడ్జి పూర్తవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ సభ్యులే కాదు, ప్రతి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం వచ్చి విచ్చేసి జయప్రదం చేయవచ్చుగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి కోరుచున్నాం.